హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను మా తోటి కోడలు వాళ్ళ ఇంటికి వరలక్ష్మి వ్రతం వాయినం తీసుకోవడానికి వచ్చాను. ఒకసారి ఇక్కడ చూడండి, మా తోటి కోడలు చేశారు. మీరు చేసుకుంటున్నారా ఫ్రెండ్స్? చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మా అక్కయ్య ఎలా చేశారో. 5 వెరైటీస్ చాలా ఉన్నాయట. స్వీట్స్, అరటి పండ్లు, పులిహోర, ఏంటి స్వీట్ అన్నము, పూర్ణాలు, వడలు, శనగలు. బాగుంది కదా ఫ్రెండ్స్? మీరు కూడా ఇలానే చేసుకొని తింటున్నారా? మరి తింటున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా సిస్టరు డిఫరెంట్ టైప్ ఆఫ్ కంకణం తీసుకొచ్చారు. బాగుంది ఇది ఆల్ కలర్స్ వెరైటీ కంకణం. అట్లే ఉండిద్దట. ఆంటీ మొక్కలు చూపివా ఆంటీ? ఎప్పుడైనా ముడి పైకి రాని తెలుసా, కిందికి వేసుకోవాలి. చూడండి, ఒక దేవత ఒక సూచించింది. ఇంకెవరైనా సూచనలు చెప్తే నెక్స్ట్ ఇయర్ వరకు పాటిస్తాం, నేర్చుకుని. కారిపోతున్నాయా చెమటలు? నువ్వు కంకణం కట్టేసి ఇది కట్టే అయిపో ఆంటీ. కంకణం ఒక్కడ ముడి వస్తుంది, ఇది ఒక్క ముడి వస్తుంది. కంకణం ముడుతుంది అనుకుంటా. ఎప్పుడు పోతున్నావే? దేవతలారా రండి, మీ దీవెనలందించండి. నోచిన నోములు పండించి మా తోడును పంపించండి. కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతిరాజనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి. కని విని ఎరుగని వేడుకతో వివాహము జరిపించాలండి. ఆ వివాహం తర్వాతనే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. మీకు అది తెలియదా? తెలుసా? తెలుసు కదా, అందుకే ఈ పాట పాడాను. పెద్ద హాల్లో చేసుకోవాలి సపరేట్ రకాలు. ఇవన్నీ తీసేసి చేయాలి. మరి ఎప్పుడు పెద్దలు కడతాము అక్క? మన ఇల్లు ఇరుకేమో గాని మన మనసు ఇరుకు కాదక్క, ఓకేనా? నువ్వేం బాధపడకు. దేవతలు నిన్ను దీవించడానికి వచ్చారు. వాళ్ళే నీకు మంచి పెద్ద ఇల్లు కట్టి దాంట్లోకి గృహప్రవేశానికి మళ్ళీ ఈ అష్టలక్ష్ములను వెల్కమ్ చెప్పేట్టు దీవించిపోతారులే, ఏం బాధపడకలే, ఓకేనా? దేవతల్లారా, మా అక్కయ్యని మంచిగా దీవించండి. 2 కొడుకులకి మంచి పెళ్ళాలు రావాలని, మంచి ఉద్యోగాలు రావాలని. సాయంకాలం సమయంలో వచ్చును తల్లి వరలక్ష్మి. నీకు తెలుసా ఈ పాట? అసలు చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు పాడేది. చూడండి ఫ్రెండ్స్, తాండ్ర సంధ్య అని మా ఇంటి దగ్గర ఉంటుంది. మా బెస్ట్ ఫ్రెండ్ వాయనానికి పిలిస్తే వచ్చాను. తను చూడండి ఎంత బాగా అలంకరణ చేసిందో. చూడండి, ఒక మంచి రూపు, అమ్మవారి రూపు తీసుకొచ్చి మంచిగా కాసుల పేరేసి అలంకరించి పెట్టింది. చూడండి ఎంత బాగుందో. ఇక ఈవిడ కూడా అమ్మవారి లెక్కనే ఉంటుంది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి మళ్ళీ చూపిస్తా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు తాండ్ర ఉమా వాళ్ళ ఇంటికి వచ్చాము. తిను కూడా మా బెస్ట్ ఫ్రెండే. చూడండి ఎంత బాగా అలంకరించిందో. ఎన్ని చేశారు ఉమాంటి గారు? చూడండి, మధ్యలో కలశము, అమ్మవారు, పక్కన ఒక అమ్మవారు, 2 ఏనుగులు, ఫ్లవర్ బొకే వాస్. చూడండి వినాయకుడు. చూడండి మా అక్కయ్య ఎలా చెప్తుందో, బంజీ అని చెప్తుంది. అట్లా చెప్పచ్చా ఫ్రెండ్స్? చూడండి, తను కూడా ఒక చిన్న అమ్మవారిలాగా కూర్చుంది.
హాయ్ చెప్పు ఉమాంటి, హాయ్ చెప్పు. బాగున్నారా అందరూ అని అడుగు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? మీరు చేసుకుంటున్నారా చెప్పు. మీరు చేసుకుంటున్నారా? మీరు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, మనము ఇంకొక చోటుకు వచ్చాము. ఇక్కడ చూడండి ఎలా చేశారో. కలసం పెట్టి మంచిగా నగలతో, బంగారు నగలతో అలంకరించారు. ఈ ఆంటీ పేరు వచ్చేసి పయ్యావుల స్వరూపరాణి గారు. బాగా చేశారు కదండి, చాలా నీట్గా పద్ధతిగా బాగుంది కదా. ఓకే, పెట్టిందమ్మా, పెట్టిందా? పుచ్చుకుంటినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం. చూడండి ఫ్రెండ్స్, మనము ఇంకొక ప్లేస్కి వచ్చాము. ఇక్కడ చూడండి, తేళ్ల విజయలక్ష్మి గారు మరియు వారి పెద్ద కోడలు తేళ్ల మౌనిక గారు ఇలా వరలక్ష్మి వ్రతాన్ని చేశారు. చూడండి ఎంత బాగా అలంకరించారో, పెళ్లి కూతురులాగా అలంకరించారు దేవతని. చూడండి బాగుంది కదండి. ఓకేనా ఫ్రెండ్స్? మా వీడియో తీసుకొని పెట్టుకుంటాను. మీకు రావాలంటే మీరు కొద్దాక ఓపెన్ చేయాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. అట్లయితే వస్తాయి. పెట్టావా? యూట్యూబ్లో రావాలి కానీ పుచ్చుకుంటినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం. అక్షంతలు వెయ్యమ్మకు బంగారం వేస్తుందిరా. మస్తు గురువారే దీర్ఘ సుమంగళి భవ, అష్టైశ్వర్య ప్రాప్తి రస్తు. ఇంకేం చెప్పాలి? యూట్యూబ్లో సగం ఆగు, ఆగు. యూట్యూబ్లో సగం నాకు రావాలి. హలో ఫ్రెండ్స్, ఇంకొక ఇంటికి వచ్చాం మనము. తన పేరు తేళ్ల ప్రియాంక నరేష్, విజయలక్ష్మి గారి చిన్న కోడలు. ఈ మధ్య ఒక 3 months క్రితము గృహప్రవేశం చేశారు. ఇప్పుడు ఇది మొదటి వరలక్ష్మి వ్రతం. ఈ ఇంట్లో చూడండి ఎంత బాగా అలంకరణ చేశారో. స్మాల్గా, చిన్నగా బాగుంది కదండి. ఎన్ని ప్రసాదాలు చూడండి, నోరూరుతున్నాయి. చూడండి 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 ఎంత బాగుందో. తను కూడా పెళ్లి కూతురులాగా అలంకరణ చేసింది. బాగుందా ఫ్రెండ్స్? నచ్చిందా ఫ్రెండ్స్? బాగుంది కదా, చూడండి. ఇప్పుడు ద గ్రేట్ బేబీ రాణి వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈవిడే మా వరలక్ష్మి గారు. కానీ నేను ఎవరిని ముత్తైదువులని పిలవలేదండి, ఎందుకంటే గాజులు, జాకెట్ పీసులు ఇవన్నీ పెట్టేంత స్తోమత నాకు లేదు. నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. మంచి మనసుతో దీవించి వచ్చాను. మీరు కూడా చూసేవారు ఎవరైనా ఉంటే నన్ను దీవించండి. సకల సౌభాగ్యాలతో ఎల్లకాలం నేను ఇలాగే వర్ధిల్లాలని మీ దీవెనలు నాకు ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.